హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, హైకోర్టులో కవిత గారికి ఒక చేదు అనుభవం ఎదురైందంట. అది హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కవిత గారి పైన. అసలు మహిళ అయితే నీకెందుకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అందంట కదా. అసలు మరి ఇది ఏ విధంగా కవిత గారికి నష్టం చేకూర్చే అవకాశం ఉంది? అసలు ఏం జరిగింది సార్? నిన్న ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం కోర్టులో, అంటే అక్కడ కామెంట్లు వచ్చాయో తెలియదు, కొన్ని పత్రికలుగా రాసాయి, మనమైతే డైరెక్ట్గా చూడలేదు. బెయిల్ రిజెక్ట్ అయింది, క్యాన్సిల్ కాదు, రిజెక్ట్ అయింది. మామూలుగా మనకి చూస్తే కవిత March 15th అరెస్ట్ అయింది. దాదాపు 105 రోజుల నుంచి జైల్లో ఉంటుంది ఆమె. సో మామూలుగా ఇంత సమయం అనేది ఎక్కువే యాక్చువల్గా. బట్ పిఎంఎల్ఏ చట్టంలో ఇది కామన్. పిఎంఎల్ఏ చట్టంలో 1 year నుంచి మనీష్ సిసోడియా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆయన ఇంకా జైల్లోనే ఉన్నాడు. బట్ సంజయ్ సింగ్ 6 నెలల తర్వాత సంజయ్ సింగ్ బెయిల్ వచ్చింది. మొత్తంగా ఈ కేసులో 50 మంది మీద కేసు పెట్టారు. ఇందులో కొంతమంది జైళ్ళల్లో ఉన్నారు, కొంతమంది అప్రూవల్గా మారిపోయి బెయిల్ వచ్చేసి బయట ఉంటున్నారు. సో ఓవరాల్గా ఇప్పటికీ ప్రధానంగా చెప్పుకోవాలంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి ఆయన జైల్లో ఉన్నారు, అట్లాగే కొంతమంది ఆపుకు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా జైల్లో ఉన్నారు. సో ఇటు వైసీపీకి సంబంధించిన గతంలో వైసీపీకి సంబంధించిన మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి, అతను బయటే ఉన్నాడు. అట్లాగే శరత్ చంద్రారెడ్డి, అతను బయటే ఉన్నాడు. అరవిందో ఫార్మా, అతను బయటే ఉన్నాడు. శరత్ చంద్రారెడ్డి ఏమో విజయసాయి రెడ్డికి అల్లుడు వరుస అవుతాడు. ఇతనేమో మాగుంట శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు తెలుగుదేశం కూటమి తరపున ఆయన పోటీ చేసి గెలిచాడు. ఆయన కొడుకు మాగుంట రాఘవరెడ్డి. వీళ్ళందరూ కూడా ఏంటంటే అప్రూవల్గా మారిపోయారు కాబట్టి వీళ్ళ మీద కేసులు కొంత లూజ్ అయినాయి. వాళ్ళ మీద అంత యాంటీ ఇది లేదు. దాంతో వాళ్ళు గట్టిగా ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళ బెయిల్ను వ్యతిరేకించలేదు కాబట్టి కోర్టులో వాళ్ళకి బెయిల్ ఇచ్చేసాయి. మామూలుగా ఇప్పుడు కవిత ఆర్గ్యుమెంట్ ఏంటంటే హైకోర్టులో, మామూలుగా రవిసవిని కోర్టులో ఆమెకి బెయిల్ క్యాన్సిల్ అయింది. ఇటు సిబిఐ కేసు, ఈడీ కేసు రెండిట్లో బెయిల్ రావాలి ఆమెకి, రెండిట్లో కూడా రిజెక్ట్ అయింది. దాంతో ఆమె హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో ప్రధానంగా ఆమె వాదన ఏం కనపడుతుందంటే, ఈ కేసులో మొత్తం 50 మంది ఉంటే 50 మందిలో 49 మంది మగవాళ్ళే ఉన్నారు, ఒకే ఒక్క మహిళ నేను ఒకటే ఉన్నాను, కాబట్టి మహిళ అనే ఒక దృష్టిలో పెట్టుకొని నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పారు. కానీ చట్టంలో అలా ఉండదు. చట్టంలో మహిళ కాబట్టి బెయిల్ ఇవ్వాలనేది ఎక్కడా ఉండదు. చట్టంలో ఏంటంటే నువ్వు నేరం చేసావా లేదా, అది నమ్ముతున్నారా లేదా అనేది, నిందితుడా అంతే తప్ప, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే జనరల్ లేదు ఇంగ్లీష్కి అయితే. తెలుగుకి అయితే నిందితుడు నిందితురాలు అని ఉంది. ఇంగ్లీష్లో అయితే అక్యూజ్డ్ వెదర్ హీ ఆర్ షీ లేదా థర్డ్ జెండర్, అదంతా కోర్టులకి సంబంధం ఉండదు. అక్యూజ్డా కాదా అనేదే చూస్తారు. ఈ పర్టికులర్ కేసులో బెయిల్ ఇవ్వాలా లేదనేది చూస్తారు. సో హైకోర్టు చాలా స్ట్రిక్ట్గా ఉంది ఇప్పుడు ఈ కేసులో. నిజానికి కేజ్రీవాల్కి కింద వెకేషనల్ జడ్జి బెయిల్ ఇచ్చిన హైకోర్టు దాన్ని బెయిల్ని కొట్టేసింది. చాలా కింది కోర్టు మీద తీవ్రమైన కామెంట్లు కూడా చేసింది. అసలు అతనికి మతుండే చేశాడా అన్నట్టుగా కూడా కామెంట్లు చేసిందని చెప్తున్నారు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. మనీ లాండరింగ్ అంటే క్లీనింగ్, డర్టీ మనీని క్లీన్ చేసుకోవడాన్ని మనీ లాండరింగ్ అంటారు. అది నేరం. డర్టీ మనీ అనేది బ్లాక్ మనీ కావచ్చు, ట్యాక్స్ కట్టకుండా నీ దగ్గర ఉండే మనీని బ్లాక్ మనీ అంటాం, డర్టీ మనీ అంటారు. దీన్ని క్లీన్ చేసుకోవడం అంటే అర్థం ఏంటి, దాన్ని లీగల్గా ఏదో ఒక రూపంలోకి తీసుకొచ్చేసి లీగలైజ్ చేసుకోవడం, అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడం. దీన్ని మనీ లాండరింగ్ అని పిలుస్తారు. ఇది రకరకాల రూపాల్లో జరుగుతుంటుంది. ఇది ఎక్కువ అయిపోయింది, అవినీతి పెరిగిపోయింది విపరీతంగా. వందల వేల లేదా ఇంకా చెప్పాలంటే లక్షల కోట్లు అవినీతి కిందకి వెళ్ళిపోతున్నాయని చెప్పి గవర్నమెంట్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాయి. దానికి సంబంధించి పిఎంఎల్ఏ చట్టం 2005లో తీసుకొచ్చారు. దీన్ని కొద్దిగా రిగరస్ చట్టంగా చేశారు. అంటే చట్టంలోనే కొంత కఠినతరమైన నిబంధనలు పెట్టారు. మామూలు చట్టాల్లో ఉన్నవి కూడా ఇక్కడ అమలు కావు. మామూలు చట్టంలో ఏంటంటే బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఇస్ ద ఎక్సెప్షన్ అనేది మామూలుగా మనకు ఉన్న క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండే రూలు. దీని మీద అనేకసార్లు సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు నేను చెప్పిన కామెంట్ని చేసాయన్నమాట. అంటే ప్రతి మనిషికి బెయిల్
ఇవ్వడం అనేది మనకి రూల్గా పెట్టుకోవాలి. ఎక్సెప్షనల్ కేసుల్లోనే బెయిల్ ఇవ్వకుండా ఉండాలి. ఎక్సెప్షనల్ కేసులు అంటే ఇప్పుడు ఆ వ్యక్తి లక్ష్యాధారాల్ని నాశనం చేస్తాడు, తారుమారు చేస్తాడేమని ఉంటే ఆ వ్యక్తికి సంఘంలో పేరు, ప్రతిష్ట, బలము, అధికారం ఉండి ఇవన్నీ చేయగలుగుతాడు అని నమ్మితే మాత్రమే బెయిల్ ఇవ్వకూడదు తప్ప అదర్వైజ్ బెయిల్ అనేది ఇవ్వాలి ఎవరికైనా అనేది మామూలుగా మనకి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. అయితే వందలాది మంది, ఇంకా చెప్పాలంటే వేలాది మంది, అంటే 70% ఖైదీలు ఇండియాలో, దాదాపు 4 లక్షల మందికి ఖైదీల పైన ఉంటే మన దేశంలో 4 నుంచి 5 లక్షలు, అందులో 70% ఖైదీలు శిక్ష పడకుండా అండర్ ట్రయల్స్గా లేదా ముద్దాయిలుగానే జైల్లో ఉన్నారు, వాళ్ళకి బెయిల్ రాకుండా. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ సాయిబాబా, ఆయన శిక్ష పడింది కానీ 10 ఏళ్ళు ఆయన నిర్దోషాన్ని తర్వాత తేలింది. సో అట్లాగా 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళుగా శిక్ష పడకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు 19 మంది 4 ఏళ్ళగా ఉన్నారు. అక్కడ ఒకే ఏరియాలో యానాది వాళ్ళు 19 మంది ఉన్నారు. వాళ్ళకి 4 ఏళ్ళుగా బెయిల్ రాలేదు. అంటే ఏంటి అర్థం? బలహీనులుగా ఉన్నవాళ్ళు జైళ్ళల్లో వాళ్ళు బెయిల్స్ తెచ్చుకోలేరు. ఈ వ్యవస్థని వాళ్ళు మ్యానిపులేట్ చేయలేరు. బలం ఉన్నవాడు చేసుకుంటాడు. సో అందుకని కోర్టులు చెబుతాయి కానీ అది ఆచరణ జరగదు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇండియాలో కొంతమంది బలం ఉన్నా కూడా నీకంటే బలవంతుడు నీ మీద కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేయదలుచుకుంటే ఇప్పుడు మనతో మామూలుగా సాధారణ మనుషులతో పోలిస్తే కేసీఆర్ ఫ్యామిలీ, కవిత ఫ్యామిలీ ఎంత బలమైందో మనకు తెలుసు. వాళ్ళకి ఇక్కడ మొన్నటి వరకు బ్రహ్మాండమైన అధికారం ఉంది, డబ్బు ఉంది, పరపతి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎనిమి ఎవరున్నారు? మోడీ వీళ్ళందరికంటే బలవంతుడు. అంటే వీళ్ళు రాష్ట్ర ముదురు అంటే ఆయన విశ్వముదురు, దేశముదురు కూడా కాదు, ఆయన విశ్వగురు అంటారు కదా. సో అలాగా ఇప్పుడు అధికారం ఎక్కడ కేంద్రీకృతమై ఉంటుందో అక్కడే ఎక్కువగా మిస్యూజ్ కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు మోడీ ప్లాన్ ఏంటి? తనకి ప్రత్యర్థులుగా ఉన్నోళ్ళు కావచ్చు, లేదా తనతో కూడా ఉన్నోళ్ళు కావచ్చు, ఈ పార్టీలన్నింటినీ ఎక్కడికక్కడ తొక్కేసి తను బలపడతా వెళ్ళాలనేది మోడీకి ఉండే దీర్ఘకాలిక వ్యూహం. ఇందులో భాగంగా అనేక పార్టీల్ని తొక్కేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇక్కడ వీక్ అయ్యాడు కేసీఆర్ని కంట్రోల్ పెట్టుకోవడానికి కవితని ఇరికిచ్చాడు. అక్కడేమో నేషనల్ వైడ్గా కేజ్రీవాల్ ఒక బలమైన పోటీ ఇస్తున్నాడు కేజ్రీవాల్కి. ఎందుకంటే మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది మోడీలాగే, అట్లాగే మోడీలాగే హిందుత్వాన్ని బలంగా తీసుకొస్తున్నాడు, అట్లాగే మోడీలాగే అనేక వ్యూహాలని వేయగలుగుతున్నాడు అక్కడ కేజ్రీవాల్. అందుకని ఢిల్లీని ఇప్పటివరకు దెబ్బ కొట్టలేకపోతున్నారు. అట్లాగే పంజాబ్లో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గుజరాత్లో 14% వచ్చింది. ఉత్తరప్రదేశ్లో కొంత చొచ్చుకొని వెళ్తున్నాడు. గోవాలో కొద్దిగా అక్కడ 1-2 ఎమ్మెల్యేలు వచ్చారు. సో అంటే నార్త్ బెల్ట్లో రాహుల్ గాంధీ లాగా కేజ్రీవాల్ పోటీ ఇస్తున్నాడు. అందుకని కేజ్రీవాల్ని కట్ చేయడం కోసం నిలిచిందని, అంటే కామెంట్ చేసిందని, నువ్వు మహిళ కాబట్టి నీకెందుకు ఇవ్వాలి అనేది మాట్లాడిందని అంటున్నారు. సో ఇప్పుడు ఇంకా కవిత ముందున్న ఆప్షన్లు 1 అప్రూవర్గా మారడం, 2 సుప్రీంకోర్టులో మళ్ళీ ట్రై చేసుకోవడం. సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు ఆయన ఎవరు మనీష్ సిసోడియాకే బెయిల్ రాలేదు. సుప్రీంకోర్టు కూడా చేతులు ఎత్తేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు చెప్పింది ఏంటంటే ఇందులో ట్విన్ కండిషన్లు ఉన్నాయి. సెక్షన్ 45 ప్రకారం ఈ ముద్దాయి నేరం చేయలేదని కోర్టు నమ్మాలి. ఒకవేళ బెయిల్ ఇస్తే బయటికి వెళ్ళి ముద్దాయి నేరం చేయరని కూడా కోర్టు నమ్మాలి. ఈ ట్విన్ కండిషన్లో ఒకటి. రెండవది ఈ మామూలుగా బెయిల్ విషయాల్లో 15 నిమిషాల కంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ వద్దని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. కానీ దీంట్లో ఈ చట్టంలో ఏముందంటే ప్రాసిక్యూషన్ ఎంతసేపన్నా ఆర్గ్యూ చేయొచ్చు, కోర్టు అడ్డు చెప్పడానికి లేదు. కాబట్టి ప్రాసిక్యూషన్ బలంగా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తుంది. నేను నేరం చేయలేదని ముద్దాయి నిరూపించుకోవాలి, అది ముద్దాయి నిరూపించుకోలేరు. అందువల్ల సుప్రీంకోర్టు కూడా బెయిల్ అంత ఈజీగా ఇచ్చే పరిస్థితి లేదు. హేమంత్ సోరెన్కి ఇవ్వలేదు, సిమిలర్ కేసే ఈడీ కేసు. కాబట్టి కవితకు కూడా నాకు తెలిసి ఇప్పుడిప్పుడు బెయిల్ వచ్చే అవకాశం లేదు. నేను చాలాసార్లు చెప్పాను కూడా. ఇంకా కవిత ముందున్న ఏకైక కర్తవ్యం అప్రూవర్గా మారడమే. అది మరి జరుగుతుందో లేదో మనకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.